అంటే దేవుని వాక్యములో ఉన్న సంగతులను మనకున్న సమయములో మీకు అర్థమయ్యేటట్లుగా వివరించి చెప్పేది కూడా ప్రవచనమే. దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ప్రార్థనా సమావేశాలు జరిగినప్పుడే నా కుమారుడా, నా కుమార్తె అనే శబ్దముతో మొదలుపెట్టినప్పుడే ప్రవచనం కాదు. దైవ సేవకులు ప్రతి ఆదివారం ప్రవచనం చెబుతూనే ఉన్నారు. నియమించబడిన రోజులలో దేవుని ప్రవచనాలను ప్రజలకు అందిస్తున్నారు. అందులో ఉన్న భావాన్ని గ్రహించకుండా నాకేదన్నా చెప్పండి, చూసి చెప్పండి అంటారేమిటి? 66 పుస్తకాలు మన ముందున్నప్పుడు అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ప్రవచనాలు దర్శనాలు ఉన్నాయి కదండి అంటే అవును. ఇక్కడున్న సంగతులను మనం గ్రహించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యేకంగా వాటిని మనకు తెలియజేస్తున్నాడని గమనించాలి. అంతేగాని బైబిల్లో లేని సంగతులు దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా వస్తాయని మీలో ఎవరైనా భావిస్తున్నారా? అందుకని బైబిల్ చదవండి.